ఈ జనాలందరూ ఈ మగాళ్ళని అట్రాక్ట్ చేయడానికి బట్టలు వేసుకుంటుంది. లేదు మచ్చా, నా వ్యాక్సింగ్ స్కెడ్యూల్స్ ని బట్టి వేసుకుంటా నేను మొన్న అదే అన్న ఈరోజు ఫ్రాక్ వేసుకొచ్చానంటే ఇప్పుడు లేజర్కి వెళ్ళానండి బాబు. లేజర్కి వెళ్ళేటప్పుడు మ్యానిక్యూర్ పెడిక్యూర్కి వెళ్ళేటప్పుడు ఇవి అవసరం. అంటే ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్ కి అవసరం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఫీల్డ్ కాకపోయినా ఇట్ కుడ్ బి ఎ చాయిస్. అవును, మా చెల్లి ఐఐటిలో చదువుకుంటుంది. ఆ అమ్మాయి ఎంఎస్సి అయిపోయింది, పిహెచ్డి ప్రిపేర్ అవుతుంది. ఆ అమ్మాయికి మీడియాకి అమ్మాయి ఫోటోలు కూడా దిగదు. అసలు నో వేర్ రిలేటెడ్ టు ఎక్స్పోజర్ బయట జనాలకి. బట్ షీ గెట్స్ హర్ థింగ్స్ డన్ అండ్ షీ లైక్స్ హర్ స్కిన్ టు బి లైక్ దట్. దట్స్ హర్ చాయిస్. నేను అంటాను, నేనే సినిమాల్లో పనిచేస్తాను, నేనే ఇవన్నీ చేయవే అంటే అది కాదక్క విషయం. ఎవరో చూస్తారు, ఎవరో ఒప్పుకోవాలి, ఇంకొకరి ఆమోదం కాదు. నా మనసుకు నచ్చింది చేస్తున్నాను. If I touch my skin someday randomly and I should feel smooth about it, I like it, I will do it అని అంది. నా ఫ్రెండ్ లిఖిత ఉంటుంది, అది తోడేలు. అది ఎక్కడంటే అక్కడ జుట్టు ఉంటుంది దానికి. షీ ఈస్ వెరీ కంఫర్టబుల్ బీయింగ్ లైక్ దట్. అండ్ నాకు ఇట్లనే ఇష్టం రా, నాకు ఇష్టం అని అంటది. అసలు నాకు మా చెల్లెతో ప్రాబ్లం లేదు, లిఖితతో ప్రాబ్లం లేదు, ఇద్దరు మధ్యలో ఉంటాను నేను. నాకు టైం దొరికినప్పుడు చేయించుకుంటా. సో మనమే ఇంతమంది ఉన్నాం కదా చుట్టూ, మనం డిసైడ్ చేసుకోవాలి. కానీ ఎంత దారుణం అండి ఇట్లా మనం ఒంటిపైన జుట్టు గురించి. రీసెంట్గా నేను ఒక మూవీ చూసాను. ఏంటంటే అది కూడా ఒక రైటర్ నాకు చెప్పారు, అందులో దీని మీద మనం డిస్కస్ చేయాలి, ఇది చూడు అని. అంటే రాజారాణి ప్రేమ్ కహాని 2 years అయింది వచ్చి. ఆలియాను రాఖీ और రాణి ప్రేమ్ కహాని. బ్యూటిఫుల్ ఫిల్మ్, గ్రేట్ ఫిల్మ్, రియల్లీ గ్రేట్ ఫిల్మ్. అందులో చూడండి, డాన్స్ అబ్బాయికి నేర్పిస్తే అమ్మో వీడు ఎక్కడ ఆ మేల్ థింగ్ ఎక్కడ మిస్ అయిపోతాడో అన్నట్టుగా వాళ్ళు భయం ఉంటుంది. అంటే డాన్స్ నేర్చుకున్న వాడి మీద కూడా వాళ్ళు చాలా చులకనంగా చూస్తారు, చాలా తీసి పడేస్తూ ఉంటారు. తర్వాత వాడు నేర్చుకుని ఇందులో ఏం లేదు, ఒక ఆర్ట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వీడు ప్రూవ్ చేస్తాడు. కానీ కొన్ని థింగ్స్ ఈ రోజుకి అబ్బాయి చీపిరి పట్టుకొని ఇల్లు ఊడ్చిన ఇంట్లో ఉన్న అమ్మలు పెద్దవాళ్లే ఊరుకోరు, వాళ్ళే ఊరుకోరు. లేదు వాళ్ళ ఆవిడకు ఒంట్లో బాగాలేదు, పనమ్మాయి రాలేదు, బట్టలు ఉతికి ఆరేసిన, ఇదేంటే ఆడవాళ్ల పనులు నువ్వు ఎందుకు చేస్తున్నావు అనే ఉంది. ఇదే మనుషులు అమెరికా పెడితే అక్కడ సర్వెంట్స్ దొరకరు కాబట్టి వాళ్ళ ఇంటి పనులు ఇద్దరు సరిసమానంగా ఎవరు ఏది చేయాలో అది వాళ్ళు చేసి, ఎక్కడ ఇగో ఎక్కడ రాదు అక్కడ. మరి ఇక్కడికి ఎందుకు వస్తుంది? దిస్ ఈస్ కాల్డ్ ఇంటర్నలైజ్డ్ పేట్రియార్కీ, ఇంటర్నలైజ్డ్ మిసాజినీ. ఏంటంటే నాకు తెలియకుండా ఒక థాట్లో, మనసులో నేను స్త్రీని తక్కువగా చూడటానికి అలవాటు పడిపోయి ఉంటాను. మనం కూడా మనమేం తక్కువేం లేదు ఆబ్వియస్ గా. ఇప్పుడు నేను మొన్న నా ఫ్రెండ్ వాళ్ళ స్టూడియోకి వెళ్ళాను, దానికి రీసెంట్ గా పెళ్ళయింది. షీఈ్ ఆల్సో అ ఫోటోగ్రాఫర్, హీఈస్ ఆల్సో అ ఫోటోగ్రాఫర్. అందులో ఒక పెద్ద టేబుల్ కనిపించింది. అంటే నేను ఆ ఫోటోగ్రాఫర్ కి ఎప్పటి నుంచో వెళ్తున్నాను నేను ఆ స్టూడియోకి. వాడు ఎప్పుడు అక్కడ ఆ టేబుల్ పైన కూర్చొని పని చేయడమే నేను చూసాను. సో నేను మైండ్ లో ఏం ఫిక్స్ అయిపోయా అంటే ఈ పెద్ద టేబుల్ దానికి పక్కన ఉన్న చిన్న టేబుల్ ఆ వైఫ్, నా ఫ్రెండ్, ఇంకొక అమ్మాయి, ఆ పాపకి అనుకుంటే, నేను వెళ్ళే టైంకి ఆ చైర్లో వాడే కూర్చున్నాడు, పక్కన చైర్లో ఇది కూర్చుంది. నేను అడిగాను, ఈ టేబుల్ నీది, ఈ టేబుల్ నీదా అంటే అది వెంటనే లేదు, ఈ టేబులే నాది, చిన్న టేబులే వాడిది అని అనింది. నాకు అది చెప్తూ కొట్టినట్టు అనిపించింది. అంటే నాలో కూడా ఇంటర్నలైజ్డ్ పేట్రియార్కీ ఉంది. నాకు అది రియలైజ్ అవ్వడానికి ఐ నీడ్ వన్ స్లిప్పర్ షాట్ లైక్ దట్. అది నేనంటే తీసుకొని కుంగిపోయే మనిషిని కాబట్టి దట్ లిబరేటెడ్ మీ మోర్. సో నెక్స్ట్ టైం వెన్ ఐ లుక్ ఎట్, అంటే మైక్రో ఫెమినిజం అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. నేను ఈ మధ్య నోటీస్ చేసి నేర్చుకుంటున్నాను. ఏంటంటే ఐ విల్ ఇమాజిన్ ద CEO ఆఫ్ ఎ కంపెనీ ఈజ్ ఎ వుమన్. ఐ విల్ ఇమాజిన్ ద గ్రేటెస్ట్ డాక్టర్ ఇన్ ద సిటీ ఈజ్ ఎ వుమన్. ఇమాజిన్ చేసుకొని, ఎందుకంటే 30 సంవత్సరాల వయసులో నేను ఇమాజిన్ చేసుకుంది ఏంటంటే పెద్ద పెద్ద పొజిషన్స్లో మగాళ్ళు ఉంటారని ఇన్ని రోజులు నేను అలవాటు పడ్డాను ఆలోచన విధానానికి. నేను అది మార్చుకోవాలి అంటే ఇంకొక 30 సంవత్సరాలు బతికినంత కాలం కాన్షియస్గా డిసైడ్ చేసుకోవాలి, ఆడ మగ ఆడ. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు ఒక పిల్లాడు, తండ్రి డ్రాప్ చేసి జాగ్రత్తగా చేయరా అని అంటే, లోపల వాళ్ళ అప్లికేషన్ లెటర్ నుంచి ఒక రిసీట్ వచ్చింది, గుడ్ లక్ సన్ అని రాసింది దానిపైన. ఏంటది ఆ విషయం ఏంటి? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇంటర్వ్యూ చేసే వాళ్ళలో నుంచి గుడ్ లక్ మై డియర్ సన్ అని ఒక మెసేజ్ వచ్చింది. వాళ్ళ ఫాదర్ ఎక్కడ కూర్చున్నాడా చూసారా? వాళ్ళ అమ్మాయి ఉండొచ్చు కదా. అచ్చా, అమ్మ కూడా అయి ఉండొచ్చు కదా. మనకు రాదా ఆలోచన?
కరెక్ట్ అమ్మ కూడా అయి ఉండొచ్చు కదా, కానీ ఫాదర్ ఎందుకు అనిపిస్తుంది? ఫాదర్ Internal మన బ్రెయిన్ మీద ఎంత మన బ్రెయిన్ లో ఇంటర్నలైజ్డ్ మిసాజనీ ఉంది, ఇంటర్నలైజ్డ్ పేట్రియార్కీ ఉంది. దానికి ఎంతమంది మనలో మనం చెక్ చేసుకుంటూ ఉంటాం, మనం చాలా తక్కువ చెక్ చేసుకుంటాం. అది ముందు వెనక ఆలోచించకుండా చెప్పాను నేను కూడా. టక్క అనేస్తాం, మనకు అలవాటైంది కదా ఇన్ని సంవత్సరాలుగా, మనం చూడలేదు కదా సీఈఓ అమ్మాయి ఉండొచ్చు అని అనుకోం కదా మనం. అవును, మీలాంటి వాళ్ళ దగ్గర స్టార్ట్ అవుతుందిలేండి అదే. నాకన్నా ముందు కూడా ఉన్నారండి. అంటే ఆల్ దిస్ ఇన్స్పిరేషన్ ఐ గాట్ ఫ్రమ్ ఇస్ డెఫినెట్లీ ఫ్రమ్ పీపుల్ హూ ఆల్రెడీ లివ్ దేర్ లైఫ్ కదా. ట్రూ. అది తగ్గించుకోవాలి మనం. మళ్ళీ చాలా హర్ట్ చేస్తామండి మనం సమాజాన్ని. అమ్మాయి ఏదో గొప్ప రెవల్యూషన్ చేసి గొప్ప చేంజ్ ఏదో తీసుకొచ్చి బాగా ఉద్ధరించి, అవసరం లేదు. నచ్చిన బట్ట వేసుకో, నచ్చిన లిప్స్టిక్ వేసుకో, నచ్చిన పని చేయి. నిన్ను మాట్లాడడానికి సమాజం ఇట్లా 10 కళ్ళు వేసుకొని చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్, ఇప్పుడు మీరు అన్నారు ఈ లిప్స్టిక్, హెయిర్ కట్లు, లేదంటే మేకప్లో, డ్రెస్లో, వీటిల్లో పెట్టే కాన్సన్ట్రేషన్స్, వీటిల్లో పెట్టే ఇంట్రెస్ట్ వాళ్ళ కెరియర్ మీద కష్టపడడానికి పెట్టట్లేదు కాబట్టి ఎక్కువ మంది ఇప్పుడు పిల్లలందరూ ఇంతే అని ఒకే ఘాటుని కట్టేస్తున్నారు. మిమ్మల్ని అనలేదా మీ పేరెంట్స్ మీరంతా ఇంతే అని? అన్నారు. మరి మాకు అంతే. ఆబ్వియస్లీ ఏ తరానికి ఆ పెద్ద తరం వల్ల అనే మాటే ఇది. వరస్ట్ క్లాస్, స్టూపిడ్ సెక్షన్ అని టీచర్లు ఎట్లా అంటారో సేమ్ వరస్ట్ జనరేషన్ సేమ్. ఇది మారదు అసలు, దీని గురించి పట్టించుకోవడం కూడా వేస్ట్. అంటే I'll tell you a basic difference between I'll tell you from my life only. మా నానమ్మ, she doesn't understand what I talk sometimes because she doesn't know that vocabulary తెలీదు ఆవిడకి. ఆవిడకి ఏంటి, ఆ 4 గదులు, ఆ వంటగది, ఆ ఫ్రిడ్జ్లో దొరికిందల్లా తొయ్యడం అంతే. ఇంకా తిండి, వేళకు నిద్ర, ఇంతే. నా ప్రపంచం నా చేతుల మీద ఆడి నా ప్రపంచం అంతా నా చేతుల ముందు ఉంది. ఆమెకు ప్రపంచం అంతే. ఇప్పుడు ఆవిడకి అర్థమయ్యేలాగా నేను మాట్లాడలేను, అది మాట్లాడింది నాకు అర్థం కాదు. ఇది ఒక నిరంతర గొడవ మాకు. అంటే మేజర్ ఫైట్స్ అవుతాయి నాకు మా నాయనమ్మకి. కొన్నిసార్లు అది రిమోట్ ఇసిరేసిద్ది, నేను రిమోట్ ఇసిరేస్తా దాని మీద. నారమ్మ మనవరాలు గొడవలు ఇవి. ఇది అంటే ఇది ఒక పెద్ద జనరేషనల్ ప్రాబ్లమ్ ని రిప్రజెంట్ చేసే సిచ్యువేషన్. చాలా మంది ఇళ్లలో ఆడపిల్లలకు ఉన్న సమస్య ఇది. ఇది అంటే ఆన్ లైటర్ నోట్ వెళ్ళిపోయిద్దిలే కానీ, ఇఫ్ ద ఉమెన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ పేట్రియార్కల్ ఇనఫ్, మగాడు నిన్ను అణిచివేయాల్సిన అవసరం లేదు. మగాడిని సపోర్ట్ చేస్తూ మగాడే గొప్ప, మగాడే రాజు, మగాడే దేవుడు, పతియే ప్రత్యక్ష దైవం, ఇట్లాంటి మాటలన్నీ నెత్తిన పెట్టుకొని ఆడవాళ్ళే ముందు అణిచివేస్తారు. సో అక్కడ జనరేషనల్ కండిషనింగ్ని అక్కడ ఆపాలి అంటే నీ కాన్స్టెంట్ కాన్వర్సేషన్ నడుపుతూ ఉండాలి. నేను అంత తిట్టుకున్నా అంత కొట్టుకున్నా మళ్ళీ ముసల్దాన్ దగ్గరికి వెళ్ళి మాటలు చెప్పడం మొదలు పెడతాను. దాన్ని చచ్చిపోయే లోపు రవ్వంతైనా మార్చడం నా ధ్యేయం అండి. ఒకసారి మాట్లాడించండి అలా అయితే. మేము కూడా మా అమ్మగారికి అంత భయపడుతున్నారా? చూసారా, లుక్ ఎట్ మై నాయనమ్మ.